హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో మేము ఈ సమ్మర్ హాలిడేస్లో గుల్బర్గా నుండి మంత్రాలయం దర్శనంకి వెళ్ళామన్నమాట. చాలా ఇయర్స్ అయింది, నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. సో అందుకని ఈసారి చూసొద్దాము. అందరు చూసొచ్చారు, నేనైతే మినిమం 20 ఇయర్స్ కన్నా ఎక్కువనే అయిపోయింది చూడలేదన్నమాట. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది మంత్రాలయం. సో అందరూ మా రిలేటివ్స్ అందరూ వెళ్ళేసి వచ్చారు. సో మేము కూడా చూద్దాము అనేసి మా బాబుని తీసుకొని వెళ్ళాను అనమాట. నేను గుల్బర్గా నుండి, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది గుల్బర్గాలో. సో అక్కడ నుంచి మేము మంత్రాలయంకి అయితే వెళ్ళేసి వచ్చాము. సో మంత్రాలయంకి మార్నింగ్ 5:15కి కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అనేది ట్రైన్ ఉంటుందన్నమాట. సో మేము కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ట్రైన్కి వెళ్ళాము. మార్నింగ్ 5:15కి ఎక్కితే 8:30కి మంత్రాలయం రోడ్ రీచ్ అయ్యామన్నమాట. సో గుల్బర్గా టు మంత్రాలయం రోడ్ అనేది 173 కిలోమీటర్స్ ఉంటుందండి. గుల్బర్గా నుండి అక్కడికి 2 అవర్స్లో రీచ్ అయిపోయామన్నమాట. మళ్ళీ అక్కడ నుంచి మంత్రాలయం రోడ్ నుండి రాఘవేంద్ర స్వామి టెంపుల్కి రీచ్ అవ్వడానికి ½ అన్ అవర్ అనమాట. 23 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి మంత్రాలయం రోడ్ నుండి. సో ఇవన్నీ పిక్స్. అక్కడ తుంగభద్ర నది ఉంటుందన్నమాట, గుడి బ్యాక్ సైడ్లో ఉంటుంది. తుంగభద్ర నదిలో దిగాము ఇవన్నీ పిక్స్. సో అక్కడ వెళ్ళిన తర్వాత చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఉంటుందన్నమాట. బృందావనం అంటారు దాన్ని. రాఘవేంద్ర స్వామి గారి సజీవ దహనమైన ఒక సమాధి ఉంటుందన్నమాట. సో దాని తర్వాత పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, దాని పక్కనే లక్ష్మీ టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత మంచాలమ్మ టెంపుల్ ఉంటుంది, వేదిక్ పాఠశాల అంటారు దాన్ని. దాని తర్వాత బిచాలి అనే ఉంటుంది, ఏక్షిలా బృందావనం అంటారు దాన్ని, అభయ ఆంజనేయ టెంపుల్ అనే. ఇవన్నీ అక్కడ విజిటింగ్ ప్లేసెస్ అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇవన్నీ ప్లేసెస్ విజిట్ చేసుకొని రండి. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే, సూపర్గా ఉంటుంది. ఇదంతా అక్కడ దిగిన పిక్స్ చూడండి. ఇదేమో అన్నక్షత్రంలో దిగామన్నమాట మేము. అన్నక్షత్రం ఉంటుంది, అక్కడ ఫ్రీ భోజనం పెడతారు. దర్శనం అయిన తర్వాత మేము అందరం కలిసి వెళ్ళాము. చూడండి అక్కడ భోజనం కూడా చేసుకున్నాము. మా బాబు చూడండి ఇక్కడ అభయ ఆంజనేయ టెంపుల్ దగ్గర దిగిన పిక్స్ చూడండి, ఇవన్నీ ఎలా దిగాడో. సో నేను, మా అమ్మ, మా వదిన వాళ్ళ చెల్లెలు ఇద్దరు ఉన్నారన్నమాట. మేమందరం ఇది పంచముఖి హనుమాన్ టెంపుల్ అనమాట, అక్కడే దిగాము ఇది. సో ఇవన్నీ దగ్గరలో నియర్ బై ప్లేసెస్ అనమాట. శ్రీ రాఘవేంద్ర టెంపుల్ దగ్గరలోనే ఉంటాయన్నమాట ఇవన్నీ. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఇవన్నీ చూసుకొని రండి ఫ్రెండ్స్, ఓకేనా? సో పిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.